ప్రజా సమస్యల పరిష్కార వేదిక సందర్భంగా స్వయంగా దివ్యాంగుల వద్దకే వెళ్లి ఫిర్యాదులు స్వీకరించి వాటిని పరిష్కరించడం జరుగుతుందని వారికి భరోసా కల్పించిన గుంటూరు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి. మనకి ఇది ఎంపీ ల్యాడ్స్లో చేస్తారంటే ఎంపీ ల్యాడ్ కాంట్రిబ్యూషన్ చేస్తారు మాట్లాడతారు. చెప్పండి లేకపోతే రోడ్ బాగాలేదు, వర్షాలు బాగాలేదు, లైట్ని శానిటైజ్ రిక్వెస్ట్ చెప్పొచ్చు. ఇది కొంచెం టైం పడుతుంది, బట్ నేను మాట్లాడతాను. ఎంపీ ల్యాడ్ కాంట్రిబ్యూషన్ వచ్చాక వస్తుంది. నేను ఫాలో అప్ చేస్తాను. ఇవాళ ఇక్కడ మనకి సోమవారం గ్రీవెన్స్ దగ్గర చాలామంది విభిన్న ప్రతిభావంతులు రావడం జరిగింది. వాళ్ళు ముఖ్యంగా ఇప్పుడు ఒక 2-3 ఇష్యూస్ ఇక్కడ కోవడం జరిగింది. మనకి గతంలో వీళ్ళందరికీ కూడా గుంటూరు అర్బన్ ప్రాంతంలో టిడ్కో హౌసెస్ అనేది అలాట్ చేయడం జరిగింది. బట్ ఆ అలాట్ చేసిన ఏరియాలో ఇంకా కూడా మనకి మౌలిక సదుపాయాలు పూర్తిగా అవ్వలేదు. దానివల్ల మేము ఇబ్బంది పడుతున్నాము. మనం ఈ 3 వీలర్స్, ఈ మోటరైజ్డ్ వెహికల్స్తో అక్కడంతా వెళ్ళలేకపోతున్నాం. ప్లస్ నైట్ టైం కూడా మనకి అక్కడ లైట్స్ లేవు, ప్లస్ శానిటేషన్ కూడా ఇంకా ఇంప్రూవ్ చేయాలనేది అడుగున్నారు. సో లాస్ట్ టైం ఈ ఇష్యూ మీద ఆల్రెడీ కమిషనర్ గారు కూడా విజిట్ చేయడం జరిగింది. సో ఇంకా కూడా యాక్టివిటీస్ స్పీడప్ చేయడానికి కూడా ఇప్పుడు మళ్ళీ చర్యలు తీసుకుంటాము. ఇదే కాకుండా వాళ్ళందరికీ కూడా మనకి ఆలింకో అనే సంస్థ యూజువల్లీ అసెస్మెంట్ క్యాంప్స్ చేసి మనకి ఏమైనా ఎంపీ ల్యాడ్స్ ఇట్లా ఏదైనా కాంట్రిబ్యూషన్ ఇచ్చినట్లయితే వాళ్ళకి ఆ కాంట్రిబ్యూషన్ తీసుకొని పరికరాలు, అప్లయన్సెస్, వాళ్ళకి ఎయిడ్స్ ఇవన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఆ కార్యక్రమం మళ్ళీ ఎంపీ గారి ద్వారా చేయమని రిక్వెస్ట్ చేస్తున్నారు. సో అది కూడా సార్ నోటీస్లో పెట్టి అవి కూడా టేకప్ చేస్తాం త్వరగా.